హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాస్పియన్ సముద్రం మీదుగా వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు భారత రాబోయే 3 ఏళ్లలో రష్యా కోసం 24 కార్గో షిప్లను నిర్మిస్తోంది. నివేదికల ప్రకారం రష్యాలోని ఆస్ట్రాఖాన్లో గురువారం జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో మాస్కో మరియు న్యూఢిల్లీ మధ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. డిమిత్రీ డుబోవిక్ ప్రకారం మొదటి 4 నౌకలు గోవాలోని షిప్యార్డ్లో 2024 మొదటి త్రైమాసికంలో నిర్మించబడతాయి. అతని ప్రకారం భారత్ రష్యా కోసం 3 రకాల పడవలను నిర్మిస్తుంది. రసాయన ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు మరియు కంటైనర్ షిప్లు మొత్తం 24 నౌకలు 2027 నాటికి పంపిణీ చేయబడతాయి. కాస్పియన్ సముద్రం అనేది రష్యా, ఇరాన్, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్ మరియు కజకిస్తాన్లతో సరిహద్దులుగా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద లోతట్టు నీటి ప్రాంతం. ఇది 3 ప్రధాన నదులు మరియు అనేక చిన్న జల మార్గాల ద్వారా అందించబడుతోంది. ఇది విభిన్న వ్యాపార మార్గాలను అందిస్తోంది. రష్యాపై EU ఆంక్షలకు ప్రతిస్పందనగా కొత్త మార్గాలు ఉద్భవించినందున సముద్రం గత సంవత్సరంలో షిప్పింగ్ కార్యకలాపాలలో పెరుగుదలను ఎదుర్కొంది. ట్యాంకర్లు యూరోపియన్ ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి. మాస్కో తన వాణిజ్య మార్గాలను తూర్పు వైపు మళ్లించవలసి వచ్చింది. మొదట 4 నౌకలను 2024 మొదటి త్రైమాసికంలో పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్గో షిప్లు కాస్పియన్ సముద్రంలో మోహరించబడ్డాయి. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డుబోవిక్ వివరించినట్లుగా వాటి నిర్మాణం రష్యన్ ఎగుమతి కేంద్రం భాగస్వామ్యంతో నిర్వహించబడుతోంది మరియు ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి అమలు చేయడానికి ప్రణాళిక చేయబడింది. భారత్తో సహకారం యొక్క ప్రయోజనాలు రష్యన్ తయారీదారుల కంటే రెట్టింపు ధరను కలిగి ఉంటాయి. అలాగే స్టేట్ ట్రాన్స్పోర్ట్ లీజింగ్ కంపెనీ ప్రస్తుతం అందిస్తున్న 18.6% బదులుగా 2-3% వ్యాపార రేట్లు ఉన్నాయి. STLC ఇది ప్రధానంగా రాష్ట్ర కార్యక్రమాలు మరియు పెట్టుబడి ప్రాజెక్టుల ద్వారా నౌకా నిర్మాణానికి మద్దతునిస్తోందని, అనుకూలమైన ఫైనాన్సింగ్ నిబంధనలను అందజేస్తోందని నొక్కి చెప్పింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.